నొప్పి తట్టుకోలేక అవస్థలు పడుతున్న బాధితురాలిని స్కానింగ్ చేయగా స్కానింగ్ రిపోర్ట్లో ఆమె తొడ దగ్గరలో ఒక బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. నిర్లక్ష్య సమాధానాలు చెప్పే డాక్టర్లని దేవుడిగా భావించాలా, శైతాన్లా భావించాలా? డాక్టర్పై బంధువులు మండిపడ్డారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం, అవసరం వస్తే స్నేహితుడినో మరీ కావాల్సిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆలోచన చేసే విధంగా అన్ని విధాల ఆపదని దూరం చేయమని అడుగుతాం. మరీ ముఖ్యంగా అత్యవసర విభాగంలో మనిషికి జరగకూడనిది జరిగినా లేదా ఆరోగ్యం చెడిపోయినా దేవుడి రూపంలో కొలిసే డాక్టర్ దగ్గరికి వెళతాం. ఆ డాక్టర్లే తప్పు చేస్తే ఎక్కడ చూసినా విద్యని వైద్య రూపంలో వాళ్ళ అవసరాన్ని బట్టి అవసరాలకు సరైన రూపాన్ని కలుపుకొని మరి పేదల పాలిట యముళ్ళ మారుతున్న డాక్టర్లు. ఒక సంఘటన జరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ విషయాలు చోటు చేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్ను వదిలేసిన ఘటన కలకలం రేపింది. నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. రమాదేవికి ఆపరేషన్ చేశారు డాక్టర్ నారాయణ స్వామి, ఆయన సిబ్బంది. అయితే ఆపరేషన్ తర్వాత ఆమె తీవ్రమైన నొప్పితో అవస్థపడింది. దాంతో వెంటనే ఆమె తిరిగి ఆసుపత్రికి వచ్చింది. నొప్పి సహజమని బాధితురాలికి చెప్పి ఆసుపత్రి డాక్టర్ సిబ్బంది తిరిగి ఇంటికి పంపించేశారు. ఈ క్రమంలో నొప్పి తట్టుకోలేక అవస్థలు పడుతున్న బాధితురాలిని స్కానింగ్ చేయగా స్కానింగ్ రిపోర్ట్లో ఆమె తొడ దగ్గరలో ఒక సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. అది చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్పై బంధువులు మండిపడ్డారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి సిబ్బంది 2,500 రూపాయలు తీసుకొని బాధితురాలు రమాదేవి ఈ రకంగా వైద్య సిబ్బంది అతి దారుణమైన వైద్యాన్ని అందించారు. అయితే యువతి శరీరంలో సర్జికల్ బ్లేడ్ ఉండడం తప్పు కాదని ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్తున్నారు. ఆపరేషన్ అనంతరం తనకు మరో కేసు ఉండటంతో వెళ్ళిపోయానని క్లీనింగ్ చేసేవారు సరిగా క్లీనింగ్ చేయలేదంటూ సమాధానం ఇచ్చారు డాక్టర్ నారాయణ స్వామి. కానీ ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఇంత ఘోరమైన నిర్లక్ష్యానికి పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యాయమా? అయ్యా, నా ఆరోగ్యం బాగోలేదు, నాకు సరైన ఆరోగ్యాన్ని తిరిగి ఒక దేవుళ్ళ ప్రసాదించండి నా ఆరోగ్యాన్ని అని తను కోరి వాళ్ళ వద్దకు వెళితే ఈ రకమైనటువంటి నిర్వాహకాన్ని నిర్వహిస్తున్న డాక్టర్లని ఏమనాలి? ఇలాంటి డాక్టర్లు ఉన్నంతకాలం వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇలాంటి డాక్టర్లు ఉన్నంతకాలం వైద్య రంగాన్ని ఏ రకంగా భావించాలి? ఇలాంటి డాక్టర్లని సమాజంలో ఏ రకంగా గుర్తించాలి? రాక్షసులుగా గుర్తించాలా? రౌడీలుగా గుర్తించాలా? దౌర్జన్యపరులుగా గుర్తించాలా? నిర్లక్ష్య సమాధానాలు చెప్పే డాక్టర్లని దేవుడిగా భావించాలా, శైతాన్లా భావించాలా? ఈ దారుణ ఘటన నేపథ్యంలో మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయినా డాక్టర్ నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. ఏంటి నిర్లక్ష్యత? ఏంటి నిర్లక్ష్యం? దేనికని? తను చదువుకున్న చదువుకి పేద మధ్యతరగతి కుటుంబాలకి లేదా మనిషి అత్యవసర పరిస్థితిలో అందించాల్సిన వైద్యాన్ని ఈ అహంకారాన్ని చూపించే ఇలాంటి డాక్టర్లను ఏమని పిలవాలి? తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే బాధిత మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. దీన్ని బట్టి చూస్తే డాక్టర్లు దేవుళ్ళ, రాక్షసులా? చేసిన తప్పుని చాలా చిన్న తప్పితంగా చూపిస్తున్న ఈ డాక్టర్ని ఏమనాలి? ఇది సబబేనా? డాక్టర్లు ఉన్నది ప్రజల ప్రాణాలని కాపాడటానికా? డాక్టర్లు ఉన్నది
వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికా? డాక్టర్లు ఉన్నది వాళ్ళ ఆస్తులు వెనకేసుకోవడానికా? డాక్టర్లు ఉన్నది వాళ్ళ నిర్లక్ష్య వైఖరిని ఎదుటి వారిపై రుద్దటానికా? డాక్టర్లు ఉన్నది ప్రజా ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వాల పేరిట వాళ్ళు తీసుకునే జీతం రూపంలో ప్రజలపై చూపిస్తున్న ఈ నిర్లక్ష్యానికి మీరేమంటారు? చూస్తూ ఉండండి ఎంఐటీవీ. ఇలాంటి ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ న్యూస్ ని మీ ముందుకు తీసుకొస్తా ఉంటది. గట్టిగా అరిస్తే కొట్టారు వాళ్ళు, నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టిగా కేకలు పెట్టి కదిలించి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత మళ్ళీ 2,000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు. హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు.